రెండు వేర్వేరు ఘటనలు, కానీ రెండు హిట్ అండ్ రన్ కేసులే. ఏపీలో జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో డ్రైవర్ పత్తా లేకుండా పోతే, హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో డ్రైవర్ కాస్త మానవత్వంగా వ్యవహరించాడు. రెండు మరణాలకు కారణం ర్యాష్ డ్రైవింగే. వీటికి అంటుకున్న పొలిటికల్ టచ్ హీట్ను అమాంతం పెంచేసింది. వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో కత్తులు నూరుకునే పరిస్థితి దాపురించింది. న్యాయస్థానాలు కాదు, మేము విచారిస్తాం, మేమే తీర్పులు ఇచ్చేస్తాం, దోషులెవరో మేమే తేల్చేస్తామంటున్నారు సోషల్ మీడియా తీర్పరులు. వాళ్ళంటున్నారని, కొట్టుకుంటున్నారని కాదు, కానీ చట్టం ఒకరికి చుట్టమా, న్యాయం మరొకరికి శత్రువా? ఇప్పుడు ఇదే తేలాల్సిన ప్రశ్న, తేల్చాల్సిన ప్రశ్న. అది జూలై 10 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. రాత్రి 9 గంటల సమయంలో జెట్ స్పీడ్తో దూసుకొచ్చిన ఓ బైక్ 45 ఏళ్ల వయసున్న దానయ్య అనే వ్యక్తిని ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ దుర్ఘటనలో గొర్రెల కాపరి దానయ్య మరణించాడు. హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్. మొదట ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థను A1గా చేర్చిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. కానీ దానయ్యను ఢీకొట్టి వెళ్ళిపోయింది సిద్ధార్థ కాదు, ఆరవ్ అని సీదిరి అప్పలరాజు ఆడిన డ్రామా బయటకు తెలిసిపోవడంతో ఆరవ్ పోలీసులు ఎదుట లొంగిపోక తప్పలేదు. ఈ కేసులో తండ్రి కొడుకులిద్దరూ జైలుకెళ్ళక తప్పలేదు. అది ఆగస్టు 16 మధ్యాహ్నం 3 గంటలు. హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ జంక్షన్. వేగంగా దూసుకొచ్చిన ఖరీదైన కారు రోడ్డు క్రాస్ చేస్తున్న భారతి అనే యువతిని ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిన భారతి డివైడర్పై పడిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించిన ప్రాణం దక్కలేదు. మృత్యువుతో పోరాడిన భారతి అనే పార్ట్ టైం ఉద్యోగిని ఓడిపోయింది. భారతి మరణానికి కారణమైన వ్యక్తి జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్. మాదాపూర్ పోలీసులు సంజూష్ను స్టేషన్కు తీసుకువెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు అని తేలింది. డ్రగ్స్ టెస్ట్ కూడా చేశారట. అది నెగటివ్ రావటంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్పై మాత్రం హత్య కేసు సెక్షన్లు పెట్టారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా జైలుకు పంపారు. లేని పొలిటికల్ రంగు పులిమి నానా రచ్చ చేశారు. అదే హైదరాబాద్లో యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఎంపీ కొడుకు కాబట్టి సంజూష్కు బెయిల్ ఇచ్చి వదిలేశారు అని వైసీపీ గగ్గోలు పెడుతోంది. సీదిరి అప్పలరాజుకు ఆయన కుమారుడు ఆరవ్కు ఒక న్యాయం, ఎంపీ కాబట్టి లింగమనేని రమేష్కు ఆయన కొడుకు సంజూష్కు ఒక న్యాయమా అని కొందరు సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని నిర్ణయించాల్సింది, తేల్చాల్సింది న్యాయస్థానాలు. మీడియా కాదు, సోషల్ మీడియా అంతకన్నా కాదు. కానీ బాధ్యత కలిగిన జర్నలిస్ట్గా ఈ రెండు కేసులను పోలిక పెట్టి చూస్తే రెండు స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. మొదట కాశీబుగ్గ గొర్రెల కాపరి దానయ్య కేసు చూస్తే, యాక్సిడెంట్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరవ్ బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. వెంటనే హాస్పిటల్కు తరలించి ఉంటే ప్రాణాలు నిలిచి ఉండేవని ప్రత్యక్ష సాక్షుల వాదన. ఇదీ కాక ఆరవ్ను తప్పించేందుకు అతని స్నేహితుడు సిద్ధార్థను ప్రధాన నిందితుడిగా చేర్చారనేటువంటిది మరొక అభియోగం. ఇందుకు సీదిరి అప్పలరాజు తన పొలిటికల్ పవర్ను ఉపయోగించారనేటువంటిది మరొక వాదన. ఇక హైదరాబాద్ భారతి మృతి విషయానికి వస్తే, యాక్సిడెంట్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజూష్ యాక్సిడెంట్ అయిన వెంటనే పారిపోలేదు. బాధితురాలు భారతిని అపోలో హాస్పిటల్కు తరలించారు. విచారణకు సహకరించారు అనేది పోలీసుల వాదన. ఆరవ్, సంజూష్ ఇద్దరు హిట్ అండ్ రన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారే. అయితే ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ కేస్, లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ కేసుకు పోలిక పెట్టాల్సిన అవసరమే లేదు. అక్కడొక న్యాయమా, ఇక్కడొక న్యాయమా అని నినదించే ముందు తేడాలు స్పష్టంగా గుర్తించి కాస్త ఆలోచించుకోవాలేమో అన్నట్లుగా ఉంది. ఇక దోషులెవరో తేల్చాల్సింది న్యాయస్థానమే, కానీ మీరో నేనో సోషల్ మీడియా తీర్పరులో కానే కాదు.